హాయ్ ఫుడ్ లవర్స్, అందరు ఎలా ఉన్నారు? నేను ఏఆర్ కృష్ణ మాట్లాడుతున్నాను. మనం ఈరోజు తెలుసుకోబోయేది లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ అంటే ఓన్లీ వన్ డేనే ఉంటుంది, మళ్ళీ చాలా రోజులు అస్సలు ఉండదు అని అందరికీ ఒకటి ఒపీనియన్ ఉంది. అది నిజమే, ఉండదు. కానీ మేము చేసే ప్రాసెస్ మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా 6 నెలల నుంచి 7 నెలల వరకు ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక టైంలో నిమ్మకాయలు చాలా కాస్తాయి, అప్పుడు మనకు పనికి రాకుండా వేస్ట్ అయిపోతాయి అవి. ఇంకో టైంలోనేమో అస్సలు కాయాయి, మనకు ఎంత కావాలనుకున్నా కానీ దొరకాయి. ఈ సిచ్యువేషన్ మీరు అనుభవించారు కదా. దట్స్ ఐఎమ్ సేయింగ్. ఏం చేయాలి, ఈ ప్రాసెస్ ఎట్లా చేయాలో మీరు టోటల్గా చూడండి. చూస్తే మీకు అర్థమైపోతాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అస్సలు స్కిప్ చేయకండి. టోటల్గా అర్థమైపోతాయి. చాలా ఈజీ ప్రాసెస్, జస్ట్ 1 మినిట్ ప్రాసెస్ ఇది, అంతే. ఇంత సింపుల్ అని అనిపిస్తుంది. ఓకేనా? చూద్దామా? రెడీయా మీరు? లెట్స్ గో. ఇది 1 గిలాస నిమ్మకాయ రసము, 1 గిలాస చక్కెర. ఇది చక్కెర ఆనకం పట్టాలి. కొంచెం అంత రసం పోయాలి. ఎండాకాలము ఈ నిమ్మకాయలు దొరకాయి కదా, అప్పుడు బాగా పిరం ఉంటాయి, చక్కగా దొరకాయి. అయినా టేస్ట్ ఉండదు నిమ్మకాయలు ఎండాకాలం. ఇప్పుడు కమ్మ ఉంటాయి నిమ్మకాయలు, అందుకోసమే ఇట్లా వేసుకొని ఎండాకాలం సరిపోతే తాగాలి. ఇందులో నీళ్ళు అసలే కలగద్దు, కొంచెం నిమ్మరసం పోసి ఆనకం పట్టాలి. ఇందులో నిమ్మరసం పోసుకోవాలి. ఇట్లా
దింపేయాలి ఇక. ఇది 6 నెలలు నిలువ ఉంటుంది ఇట్లనే. ఇందులో మనం సరిపడి చేసుకుందామని పెట్టినప్పుడు కొంచెం అంత వేసుకొని అందులో నీళ్ళు పోసి సరిపడి తాగచ్చు. ఆరు నెలలు నిలువ ఉంటుంది ఎండాకాలం వెళ్ళేదాకా. ఇలా టేస్ట్కు కొంచెం అంత ఉప్పు వేయాలి. కొంచెం అంత ఉప్పు. ఇది చల్లారాలి. చల్లారినాక ఒక సీసాలో పోసుకోవాలి. కాసు దాంట్లో ఇట్లాంటి దాంట్లో పోసుకోవాలి. చల్లారినాక ఇందులో పోసుకోవాలి. చల్లారినాక